తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధు. గురుగారు, ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వీటికి సంబంధించిన పరిహారాలు ఏంటండి? మిథున రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం మాట్లాడుకుంటే మనకు చతుర్థంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుందమ్మా. అలాగే అష్టంలో కుజుడు శుక్రుడు యొక్క ప్రభావము, భాగ్యస్థానంలో రవి శని ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. రాజ్యంలో రాహు బాగున్నాడు, లాభంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. సో ఈ రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆర్థిక బలం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార రీత్యా ఏదైతే అనుకుంటున్నారో అందులో కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ రాజ్యంలో ఉన్న రాహు ఒక మ్యాజిక్ మనీ కూడా ఇవ్వడానికి వ్యాపారస్తులకు అవకాశం ఉందన్నమాట. అంటే ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇంకెక్కడి నుండో కూడా ఒక 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఆఫర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 15 రోజుల్లో ఆర్థిక బలం బాగా పెరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారం అన్నదానికి ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ, తర్వాత మనం చూసుకుంటే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ కూడా మాత్రం మంచి హైప్స్లోకి వెళ్తాము. అలాగే స్టీల్, సిమెంట్, ఐరన్, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి అబౌవ్ యావరేజ్గా వెళ్తుంది. అది కాకుండా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అటువంటి వాటి మాత్రం 30 to 40% ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం కనబడుతుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్యం అంటే ఇప్పుడు అష్టమ స్థానంలో కుజుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు బండి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎముకలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ పడిపోవడము, చిన్న చిన్న దెబ్బలు తగలడము ఇవన్నీ కనబడి చిన్న పిసరు దానికి స్టిచెస్ పడడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుని సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఆర్థికంగా చూసుకున్నప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీళ్ళు మంచి మార్పులు అది వస్తాయి, మంచి లాభదాయకంగా ఉంటుంది. ఆప్షన్స్ కూడా బోల్ దొరుకుతాయి వీళ్ళకి ఈ సమయంలోని. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రీఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ ప్లేసెస్ అంటారన్నమాట. ఒక బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన దానికి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటే అటువంటి ప్రయత్నాలు కూడా 15 రోజులు చేసుకోవచ్చు. అంతా సక్సెస్ఫుల్గానే ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది చెప్తాము. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ నెల అసలు ఏ విధంగా ఉంటుందండి? విదేశాలలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం న్యూట్రల్గానే ఉంది. పెద్ద పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు ఈ 15 రోజుల్లోని. కానీ విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు మాత్రం ఈ 15 రోజులు చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. దానికి కావాల్సిన పేపర్స్ సంతకాలను పెట్టడం ఇవన్నీ కూడా ఈ 15 రోజులు చేసుకోవచ్చు. సత్ఫలితాలు ఇస్తాయని చెప్తాను. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా అసలు ఎలా ఉంటుంది? వివాహ ప్రయత్నానికి వెళ్ళచ్చు. వివాహ ప్రయత్నానికి ఎటువంటి దోషం లేదమ్మా. మధ్యవర్తిత్వం వహించవచ్చు, కొత్త సంబంధాలు చూడొచ్చు. ఇవన్నీ పాజిటివ్గానే కనబడుతున్నాయి. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ ఏంటంటే 7వ ఇంట్లో ఎటువంటి పాపగ్రహాలు లేనప్పటికీ కూడా అష్టంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు అనేవాడు వివాహ సంబంధానికి అనుకూలమైన గ్రహం అన్నమాట. శుక్రుడు బలహీనంగా ఉంటున్నాడు కాబట్టి 15 రోజుల్లోని ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్లో కొంత స్పాయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం బలహీనంగా ఉండడం వల్ల అది మళ్ళీ మీకు కరెక్షన్ అనేది మార్చి 1వ తారీఖు నుండి మీకు బాగా కనబడుతుంది చెప్తాం. మార్చి 15 నుండి. ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించి కానీ సినిమా పరిశ్రమకు సంబంధించి అసలు ఈ 15 రోజులు ఏ విధంగా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు తిప్పే చక్రం ఏదైతే ఉంటుందో మాయా చక్రం ఉంటుంది. దాన్ని రాజకీయంగా వాళ్ళు తిప్పాలి, లేకపోతే మజా రాదు, లేకపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వరు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్గా పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం సందేహం లేదు. బట్ ఏంటంటే ఈ ఓట్ బ్యాంకింగ్ కూడా ఒకటి ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా కొంతవరకు మారే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకున్న అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ మార్చి నెల అసలు ఎలా ఉంటుందండి? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించాలి. ల్యాండ్స్ మీద చేయొచ్చు, బిల్డింగ్స్ మీద చేయొచ్చు. తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్ చేసే వాళ్ళ మీద ట్రేడ్ చేయొచ్చు. ఇది ఒక పాజిటివ్గా ఒక 5 to 10% ప్రాఫిట్ కూడా వెళ్తుంది. ఇక మనం రెండో విషయానికి వచ్చినప్పుడు ఇంకోటి కూడా మీరు చెప్పి ఉన్నారు. సో దీంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ యొక్క వ్యాపారం అనేది 15 రోజులు కూడా ఒక న్యూట్రల్గా వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి కోర్టు వ్యవహారాలు కొంచెం బయటపడతాయి. అది కోర్టు వ్యవహారాలు భూమికి సంబంధించిన బయటపడుతుంది. అలాగే వివాహ సంబంధించిన ఇష్యూస్ కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంది. కొంత పాజిటివ్ ఈ రాశి వారికి కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం అంటూ చేయాలండి? అసలు పరిహారం దగ్గరకు వచ్చినప్పుడేమో ఈ రాశి వారికి ఆల్మోస్ట్
అష్టంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావంతో కొంతవరకు వైవాహిక జీవనంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. శుక్ర దోషం కనబడుతుంది కాబట్టి కొంచెం శుక్ర సంబంధమైనది అంటే చండీ సప్తశతి పారాయణ కానీ లేకపోతే చండీకి సంబంధించిన అష్టోత్తరం కానీ చదువుకోవడం రోజు అది చేసుకుని స్వామివారి ముందు చక్కగా అలంకరణ చేసుకుని ఆరాధించుకోవడం, అష్టోత్తరం చదువుకోవడం, ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందండి? కర్కాటక రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు చూసుకుంటే రాశి కర్కాటక రాశి తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే సప్తమంలో శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం నెగిటివ్గా కనబడుతుంది. అష్టంలో రవి శని బుధుడు 3 యొక్క ప్రభావం కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. భాగ్యంలో చూస్తుంటే మనకి రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యంలో గురు యొక్క బలం కనిపిస్తుంది. రాజ్యంలో గురు బలం బాగుంది కదా చెప్పి అన్నీ మనం వదులుకొని ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం. అక్కడ బాగుంది కదా అని చెప్పి ఇంట్లో మనం కారాలను వదలలేం కదా. సో ఇక్కడ చూసుకునేసరికి ఇంటి దగ్గర నుండి మనకు వస్తే వాస్తవస్థానము మోర్ డైనమిక్గా ఉంది, సక్సెస్ఫుల్ కనబడుతుంది. 3 ఏళ్ళు చాలా బాగుంది కాబట్టి. అలాగే మనం తీసుకుంటే 6వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం లేకపోయినా సప్తమ భావంలో మాత్రం కుజుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తారంటే సప్తమ భావం అనేసరికి భార్యాభర్త మధ్య రిలేషన్, ఆ రిలేషన్ అనే ప్లేస్లో మన కుజుడు ఉన్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావంతో కొంచెం ఇద్దరి మధ్య గొడవలు, చిరాకులు, పరాకులు మనకు ఎక్కువ కనబడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే అష్టంలో కూడా రవి శని యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరికి పడదు. ఆ ఇద్దరికి పడకపోవడం వల్ల వాళ్ళిద్దరు గొడవ పడకపోవడం, దానివల్ల ఈ కర్కాటక రాశి వారి యొక్క ఫ్యామిలీలోని ఆయుష్ సంబంధించి కొన్ని దోషాలు కనబడతాయి అన్నమాట. సో దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే భాగ్యస్థానంలో చూస్తే రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి భాగ్యరాహు అనేది కొంత పాజిటివ్, కొంత నెగిటివ్గా ఉంటుందన్నమాట, న్యూట్రల్గా ఉంటాడనమాట. సో మనం దాన్ని కొంచెం బలోపేతం చేయాలంటే రాహు గాయత్రం అంతా చదువుకోవాలి. అలాగే మనకి రాజ్యంలో బృహస్పతి కనిపిస్తాడు. వాడు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటాడు. సో బృహస్పతి అక్కడ ఉన్నాడు కాబట్టి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ టైంలోనే కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే రాజ్యంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ప్లేస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ టైం గుడ్ టైం టు టాక్ టు ది మేనేజ్మెంట్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది అండి? ఇప్పుడు కొత్తగా పెట్టాలి వ్యాపారం అనే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ గురువు యొక్క బలంతో ఓ సక్సెస్ అని కనబడుతుంది. ఒక లిటిల్ సక్సెస్ అనమాట. ఏమి లేని దానికంటే ఒక 15%, 20% ఉండడం వల్ల ఎంతో కొంత వచ్చింది అని హ్యాపీ అని అనుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ లైఫ్ ఈ 15 రోజులు చెప్పచ్చు అనమాట. అలాగే వాటిని చూస్తే గవర్నమెంట్ సెక్టర్లోని, ప్రైవేట్ సెక్టర్లోని, గవర్నమెంట్ సెక్టర్లో మనం ఏదైనా తినిపిస్తే కానీ పని జరగదు ఇలాగ అంటూ ఉంటారు. సో అటువంటి సెక్టర్లో కూడా మనకి ఏంటంటే గురువు యొక్క అనుగ్రహంతో అలాగే శని యొక్క ప్రభావం బాగుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ చూపించడానికి అవకాశం ఉంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశి వారికి ఏమైనా ఈ మార్చిలో? ఈ రాశి వారికి మనం చూసుకుంటే మనకు సప్తమంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు ప్రభావంలో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. అష్టంలో రవి శనుల ప్రభావం కొంత దోషం కనబడుతుంది. భాగ్యంలో రాహు ప్రభావం కూడా కొంత దోషం కనబడుతుంది. ఏదైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా అన్ని పనులు సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం 139 కాంబినేషన్స్ ఏదైనా మన లక్కీ నెంబర్గా భావించి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు. ఇక రింగ్స్ దగ్గర వచ్చినట్టు ఎమరాల్డ్ అంటారు. అలాగే రింగ్స్ దగ్గర వచ్చినప్పుడు కనకపుష్యరాగం పెట్టుకోవాలి. వీళ్ళు కనకపుష్యరాగం కనీసం 3 నుండి 4 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అది పెట్టుకుని గురువారం నాడు గురువారం సమయంలో తొడుకోవాలి. అంటే మార్నింగ్ 6 to 7 టైంలో తొడుకోవాలి. అలాగే మనకు అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ రింగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు మనం తీసుకునేసరికి డెఫినెట్గా ఒక 3 క్యారెట్స్ తక్కువ కాకుండా కనకపుష్యరాగం పెట్టుకోవడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. అంటే ఇప్పుడు విదేశాలు వెళ్ళిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందండి మార్చిలో? విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉందమ్మా. అక్కడ సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా బాగానే ఉంది. ఆ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. వరి అవ్వట్లేదు. ఎందుకంటే ఈ గురుబలం రాజ్యంలో ఉన్నాడు కాబట్టి రాజ్యంలో ఎక్కడైతే వెళ్ళేదానికంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే వాళ్ళకి మోస్ట్ సక్సెస్ఫుల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఏళ్ళు అయిపోయింది, మేము 5-6 years అయిపోయి మాకు ఎస్టాబ్లిష్మెంట్కి ఇల్లు వాకి దొరకలేదు, మా జాబ్ పర్మనెంట్ అవ్వలేదు కాబట్టి మేము ఇంకా వెతుక్కుంటున్నాం, ఇలా అనే ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క 15 రోజుల్లో కొంత రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఇప్పుడు వివాహ సంబంధాలు చూసుకోవాలనుకుంటే మార్చిలో మంచి అవకాశం, ఇంకా సమయం కూడా ఉంది. ఏప్రిల్ 10వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి వివాహ సంబంధాలు చూసుకోండి. కనీసం తాంబూలాలను తీసుకోవడం ప్రయత్నించండి. చేసుకుంటే అప్పుడు మనం మళ్ళీ ఈ మంత్ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ సినిమా పరిశ్రమకి ఎలా ఉంటుందండి? రాజకీయ నాయకులకి మాట మీద నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. ఏదైతే మనకు ఇప్పుడున్న పథకాలు అవలంబిస్తున్నారో దాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. అలా చేసినా కూడా కర్కాటక రాశి వారికి పదవి మీద కొంచెం గండం కాలం ఉంది కాబట్టి కొంచెం ఆలోచించాలి. అయినప్పటికీ దానికి సంబంధించి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటే కొంచెం ఫలితాలు వచ్చే అవకాశం. అంటే ఈ పరిహారం అంటే చేసుకోవాలి. చాలా చక్కగా చేస్తారండి. ధన్యవాదాలు. శుభం బియాత్.
చూసారు కదండి, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం అంటూ ఏం చేయాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే గురుగారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. ధన్యవాదాలు.